నమ్మకం అయితే ఏం లేదు. బాలకోటయ్య గారి మాటతో ఒకటి నమ్మకం అయితే ఏకీవిస్తున్నాను. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. బాలకోటయ్య గారి మాటతోటి నేను ఏకీవిస్తున్నాను. న్యాయమూర్తులకే దిక్కు లేదు ఆంధ్ర రాష్ట్రంలో. పవన్ గారు న్యాయమూర్తుల మీదే అబండాలు మోపి పిచ్చిరాతలు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను దాని గురించి చేయమంటే ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళకే దిక్కు లేక సిబిఐకి అప్పచెప్తే సిబిఐ కూడా నత్తనడక నడుస్తూ దానికి సరైన న్యాయం చేయలేదు కదా. అవును. కాబట్టి బాలకోటయ్య గారు చెప్పింది వాస్తవమే కదా. అవును. ఇక్కడ న్యాయం జరిగితే నమ్మకం ఏమన్నా ఉందా? పవన్ గారు మీకు మాట చెప్పానా సార్? సార్ మాట్లాడండి. ఆశ్చర్యకరమైన మాట, సంచలనకరమైన ఒక వార్త చెప్పానా? చెప్పండి సార్. కాదంబరి జత్వానీ కేసు విషయంలో ముంబై నుంచి నటి 10 రోజులైనా కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి విజయవాడ వచ్చి ఈ కేసు ఇంకా కంప్లైంట్ ఇచ్చే స్థాయిలోనే ఎందుకుందో తెలుసా? సరే, నన్ను మిత్రులు కూటమి ప్రభుత్వం, నేను కూటమి ప్రభుత్వ శ్రేయోభిలాషిని, రాజధాని ఉద్యమ నాయకుల్ని, నన్ను ఎలా భావించినా కానీ ఇంకో మాట చెప్తాను. ఏ ప్రభుత్వం అయితే ముంబైలోని పారిశ్రామికవేత్త జిందాల్ యొక్క కన్నీళ్లు దూడటం కోసం ఆంధ్రప్రదేశ్ లో 3 IPS అధికారులను వాడి బాంబే వెళ్లి సినీ నటిని తెచ్చి 42 రోజులు కేసులు పెట్టి నిర్బంధించి తల్లిని తండ్రిని వేధించిందో, అదే పారిశ్రామికవేత్త జిందాల్ మెప్పు కోసం ఆయన ప్రోద్బలంతో అదే IPS అధికారులు శరణ కోరితే కేంద్ర ప్రభుత్వ అండదండలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా జిందాల్ నటి కాదంబరి కేసుకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉందనేది నా ఆరోపణ. అంటే ఇద్దరినైతే పక్కన పెట్టేశారు కదా, ఇద్దరు అధికారులను. ఇప్పటికి వాళ్ళు ఏం చేయబోతున్నారంటే IPS అధికారులుగా ఉన్న CSR ఆంజనేయుని గాని లేదా విశాల గుండెని గాని క్రాంతిరాణ టాటా మీద చర్యలు తీసుకోకుండా కేవలం ఈ కుక్కల విద్యాసాగర్ ఒక్కరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్తాను. ఆయన కూడా భారతదేశంలో లేడు. ఆ కుక్కల విద్యాసాగర్ కూడా చేస్తారో లేదో నాకు తెలియదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వగలాడి కేసులో, వలపుల కేసులో, ఒక మాయలేడి కేసులో పోలీసులను వేధించడం కోసం అని చెప్పేసి రాసుకుంటుంటే ఎర్ర పుస్తకం ఏం చేస్తుంది, మరొక పుస్తకం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏంటి సార్? నేను కాదంబరి గారిని కలిస్తే ఆ మహిళ 2 చేతులు ఎత్తేసి తెలుగు మీడియాని ఒకటే అడిగింది, నేను పతితని కాదు, నేను వగలాడిని కాదు, నా మీద అలా ట్రోల్ చెయ్యమాకండేనని. భాష రాని మహిళ, రాష్ట్రం కాని మహిళ మన విపరీపట్నం కిల్లా మీద 4 రోజులు పెట్టి, జనసంచారం లేని కిల్లా మీద పెట్టి, తండ్రి ఆఫీసరు, తల్లి ఉద్యోగి, ఏంటి సార్ దీన్ని ఏమంటారండి? సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎలా అంటామండి? ఎలా అంటాం చెప్పండి? నిన్న కూడా ఒక CI SIని సస్పెండ్ చేశారు, కేసు కట్టలా. గమనించండి పవన్ గారు, వాళ్ళ మీద కేసు కట్టలా. CI మీద SI మీద కేసు కట్టడం వాళ్ళు IPS మీద కేసులు కడతారా అని నమ్మమంటారా మమ్మల్ని? ఎందుకంటే మాట్లాడాలి మరి పౌర సమాజం. ఇప్పుడు నేను మాట్లాడుకోకుండా, మీరు మాట్లాడుకోకుండా మరి కాదంబరికి న్యాయం ఎలా జరుగుతుంది? 2 అడ్వకేట్లు రోజు కూడా అక్కడ కష్టపడుతున్నారు. మీకు ఇంకో మాట చెప్తా, 3 బోట్లు విడుదల చేశారు. ఇప్పటికి 1 వారం రోజులు అవుతుంది. 4 కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు కడతారండి డబ్బులు? నిర్లక్ష్యంగా బోట్లు వదిలిన వాడిని వసూలు చేయరా? ఒక్కొక్క బోట్లు తీయడానికి ఎంత కష్టపడుతుంది? అది విశాఖ టీం కానీ కాకినాడ టీం కానీ. అవును. ఏంటి రిస్క్? మళ్ళీ అది కథలు చెప్తున్నారన్నారు వైసీపీ మంత్రులు. కథలు చెప్తున్నారండి, ఆవు కథలు చెప్తున్నారండి. వేసుకోండి CBI ఎంక్వైరీలు, తీసుకోండి చర్యలు అంటున్నారు వాళ్ళు. పరిష్కారం ఏంటి? నిన్న ACBనే ప్రాథమిక విచారణలోనే 2556 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు జరిగినాయని చెప్పింది ACB. తెలుగుదేశం పార్టీ అయితే సాక్షాత్తు 40,000 కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాల కుంభకోణం జరిగిందని చెప్పింది ఎన్నికల్లో. మరి చేస్తారా వెంకటరామరెడ్డి గారిని అరెస్టు? 41 నోటీస్ ఇస్తారా? చేస్తారని నమ్మకం కలగట్లేదు సార్. రైట్, ఓకే. మీరు ఎందుకు పాల్గొంటే కదా మీరు అడిగినా కూడా నేను చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరినీ పంపించండి పోనీ. ఎందుకండి మాకు కనీసం అప్పుడన్నా పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ కొట్టుకుతలాడుతుంది. మా జగ్గేపేట ఎమ్మెల్యే
సామినేని ఉదయభాను గారు కూడా జనసేనలోకి వెళ్తున్నాడంట. నిన్న 18 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు, చైర్మన్ తో సహా. ఓకే. ఆయన లక్షల మంది బెజవాడ వరద ముంపుకు బారిన వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చిన పాపాను పోలా, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన సాయం లేదు, పైగా నిందలు. ఇలాంటి రాజకీయ పార్టీ ఉండిననేమి మండిననేమి. కాబట్టి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కి డిజాస్టర్ పార్టీ, అదే పెద్ద విపత్తు. Right, ఆ sir. విపత్తుకు సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ లో కంటే లండన్ లో ఉండటం ఉత్తమం. రైట్. హలో సురేందర్ గారు, వినపడుతుందా?